ఈ ఐటీడీఏలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ఐటీడీఏలు 170 లేనటువంటి ప్రాంతాల ఉన్నటువంటి గిరిజనుల యొక్క ప్రయోజనాల కోసం వారిని కూడా కన్సిడరేషన్ అనేది చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఈ మైదాన ప్రాంతాల్లో ప్రత్యేకించి నల్లగొండ, మహబూబాదు, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్లో 5 కొత్త ఐటీడీఏ ఏర్పాటు, అట్లాగే ఐటీడీఏల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల స్థాపనకు హామీ ఇవ్వటం జరిగింది. దీనికి ఈ ఐటీడీఏలు ఇప్పటివరకు కూడా ఉన్న ఐటీడీఏలని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ ఫారెస్ట్లో ఉన్నటువంటి గిరిజనులు వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి, వారి ప్రయోజనాల కోసం కానివ్వండి, ఆ ఐటీడీఏలను మరింత స్ట్రెంథన్ చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? ఎందుకంటే మేము కూడా లోకల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఐటీడీఎల్ని ప్రత్యేకించి మా భద్రాచలం, ఏటూరు నాగారం ఐటీడీఎల్ని అనేక సందర్భాల్లో సందర్శించడం జరిగింది. ఆ యొక్క ఉన్న ఐటీడీఎల్ని మరింత స్ట్రెంథన్ చేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే మైదాన ప్రాంతంలో ఏర్పాటు చేసాడు మంత్రి గారు చెప్పినట్టు మైదాన ప్రాంతంలో ఐటీడీఎల్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. ఇప్పుడు దీనికి చట్టం పరంగా ఉన్నటువంటి అవకాశాలు, అంటే చట్టము మైదాన ప్రాంతంలో అలో చేస్తుందా లేదా అనేటువంటిది నాకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలలో మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం నల్గొండ, మహబూబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలో తొందరలోనే ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. గతంలో మరి ఓల్డ్ మాడా ప్రాజెక్టు కూడా ఉండేది. నల్గొండ, మహబూబాద్, మహబూబ్నగర్, మహదేవ్పూర్ ఈ ప్రాంతాల్లో మాడా ప్రాజెక్టు ద్వారా కూడా మరి మైదాన ప్రాంత గిరిజనుల కోసం సంక్షేమ పథకాలు కొనసాగినాయి అధ్యక్ష. ఎప్పుడైతే నూతన జిల్లాలు మరి ఉనికిలోకి రావడం జరిగిందో, ప్రారంభించిన తర్వాత 2016 నుంచి ఈ యొక్క మాడా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాజెక్టు మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఐటీడీఏలను బలోపేతం చేస్తాం. శిథిలావస్థలో ఉన్నటువంటి ఐటీడీఏల నిర్మాణానికి కూడా సీఎం గారు మరి నిధుల కోసం వారు కూడా అంగీకరించడం జరిగింది. ఐటీడీఏల ద్వారా పేద గిరిజనులకు ఇల్లులు ఇవ్వాలని కూడా వారు ఈ మధ్య కాలంలో మరి అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ప్లేన్ ఏరియాలో అంటే సంక్షేమం కోసం ట్రైబల్స్ ఎక్కడ ఉంటారో వాళ్ళ కోసం వాళ్ళకు వచ్చేటువంటి బడ్జెట్ ప్రకారంగా తప్పకుండా వర్తిస్తాయి. ఏజెన్సీ ఏరియా అనేది 5th షెడ్యూల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలకు ఐటీడీఏల ద్వారా వర్తించేటి అదనంగా ఉంటాయి, రిజర్వేషన్స్ కానీ లేదా ఇతరత్ర కానీ. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఏదైతే తొందరలో మేము ఒప్పుకున్న ప్రకారం ఇవి చేసి ప్లేన్ ఏరియాలో ఉండేటువంటి రిజర్వేషన్స్ ఇతరత్ర సంక్షేమం ఖచ్చితంగా కొనసాగుతుంది. ఏజెన్సీ ఏరియాలో 5th షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటువంటి సంక్షేమం అలాగా ఉంటుంది. కాబట్టి అంతిమంగా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ ఐటీడీఏల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన బిడ్డకు అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలియజేస్తాను అధ్యక్ష. ఈ మైదాన ప్రాంతంలో చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. ఎందుకంటే నేను పార్లమెంట్ సభ్యుడిగా 3 సార్లు నాకు దేవరకొండ నియోజకవర్గ ప్రాంతం ఉంది. అక్కడ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఐటీడీఏ పరిధిలోకి వస్తే వాళ్ళు భూములు అమ్ముకోలేమనో లేకపోతే రకరకాలైనటువంటి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఐటీడీఏలన్నీ 170 యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రాంతాలే ఐటీడీఏలుగా ఉన్నాయి. కాబట్టి ప్లేన్ ప్రాంతాలను చేసేటప్పుడు దాంట్లో మిగతా వాళ్ళ యొక్క పౌరుల యొక్క వాళ్ళ యొక్క అన్ని రైట్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని మీద ఎలాబొరేట్గా ప్రజల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోండి. అంటే ఇది 5th షెడ్యూల్ అనేది రాజ్యాంగం అప్పుడు ఏర్పరిచినటువంటి పరిధి. అది ఆదిలాబాదు, ఖమ్మము, వరంగల్, ములుగు అదంతా ఒక ప్రాంతం. 5th షెడ్యూల్ దేశంలో 5th షెడ్యూల్, 6th షెడ్యూల్, 8th షెడ్యూల్ అని ప్రత్యేకంగా ట్రైబల్స్ కోసం ఆనాడున్నటువంటి ఆదివాసీ బిడ్డ ఆ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది ఈ ప్రాంతాల్లో మనం చేయడానికి లేదు. బట్ సంక్షేమం మాత్రము అదనంగా ఈ ఐటీడీఏల ద్వారా నిర్వహించడం కోసం ప్లేన్ ఏరియా గిరిజన బిడ్డలకు కూడా ప్రత్యేకమైనటువంటి స్కీమ్స్ అందించాలన్నటువంటి లక్ష్యంతో మాత్రమే ఇవి జరుగుతాయి.
ఈ 5th షెడ్యూల్ ఏరియా ప్లేన్ ఏరియాకు వర్తింప చేయబడద్దు సార్. అది ఓకే, క్లారిటీ ఓకే. చెప్పు. ఎల్ఓపి గారు